తినడం అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ వీడియో దేంతో స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. మొన్న బయటికి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్గా ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్ని ఎత్తుక్కుంటూ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫస్ట్ అవే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ చూపిస్తాను. ఏం లేదు, బ్లాక్ బీడ్స్ ఒక 2 తీసుకున్నాను. అండ్ నాకు పగడాలది చైన్ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే, సో పగడాల చైన్ తీసుకున్నాను. 2 బ్లాక్ బీడ్స్ అండ్ ఒక పగడాల చైన్ అనమాట. మీరు ఎప్పుడు కానీ 1 గ్రామ్ గోల్డ్ థింగ్స్ బల్క్లో తీసుకోవాలనుకుంటే బేగం బజార్ వెళ్తే మొత్తం హోల్సేల్ షాప్స్ ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీలో లైక్ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి తీసుకోవాలనుకుంటే బేగం బజార్కి వెళ్ళండి, మంచి ప్రైజెస్ ఉంటాయి హోల్సేల్ షాప్స్ కాబట్టి. నేను ఇప్పుడు వెళ్ళింది రీటైల్ షాప్కి. సో ప్రైజెస్ కొంచెం మరీ ఎక్కువ అని కాదు, ఇక రీటైల్ షాప్ కాబట్టి ఎక్కువనే ఉన్నాయి. సో ఫస్ట్ చూపించేది మస్తు క్యూట్ ఉంది. ఇది లైక్ డైమండ్ రెప్లికా అనమాట. బ్లాక్ బీడ్స్లో డైమండ్ బ్లాక్ బీడ్స్లో ఇట్లా వస్తున్నాయి. అంత మంచి డిజైన్ వచ్చింది. సేమ్ చూడడానికి గోల్డ్ లానే ఉంది ఇది. సో ఇది డైమండ్ రెప్లికా అనమాట. మంచి చిన్న ఫ్లవర్ టైప్లో 3 ఫ్లవర్స్ లాగా లాకెట్ వచ్చింది. మస్తు షైనింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న బ్లాక్ బీడ్స్, చాలా మైన్యూట్ సైజు అనమాట. సో ఇది సింపుల్ అకేషన్స్కి కానీ అండ్ వేరే ఆర్నమెంట్స్ తోటి పేరప్ చేసుకోవడానికి, లేకుంటే ఇది సింగిల్గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అచ్చం డైమండ్ లానే ఉంది. మనం చెప్పేదాకా తెలియదు ఇది 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి, అంత క్యూట్ ఉన్నది ఇది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 280 రూపీస్ అంతే. మీకు ఇది కావాలంటే కామెంట్స్లో చెప్పండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది. సో నేను ఎవరికైనా కావాలంటే ఆ పేజ్ని షేర్ చేస్తాను. వాళ్ళు ఫ్రీ డెలివరీ అంట, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అంట చెప్పారు. సో ఏది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ చేస్తామని చెప్పారు. వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది కాబట్టి మీరు కూడా చూసి నచ్చితే తీసుకోవచ్చు. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు. వేరే ఏం పెట్టుకోని అవసరం లేదు, ఇది వేసుకుంటే అంత బాగుంది. దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు చిన్న డైమండ్ రెప్లికా స్టడ్స్ ఏమన్నా ఉంటే సింగిల్ స్టోన్వి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. శారీస్ మీద అండ్ డ్రెస్సెస్ మీద మస్తు కనిపిస్తుంది. జస్ట్ 280 రూపీసే. మీరు క్యారెట్ లేన్లో కానీ ఏదన్నా గోల్డ్ ఆర్నమెంట్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అని చూడండి, ఇలాంటివి ఖచ్చితంగా కనిపిస్తాయి. మనకి ఇది గోల్డ్లో చేయించుకోవాలంటే డైమండ్ క్యారెట్ క్వాలిటీని బట్టి మనకి 80,000-90,000 దాకైతే మినిమం అవుతుంది. ఇంకా మంచి క్వాలిటీ డైమండ్ అవుతే ఇంకా ల్యాక్స్లలోనే ఉంటుంది. బ్లాక్ బీడ్స్ అట్లా ఎక్కువ ఎన్ని పడితే అని కొనలేము కదా. సో అప్పుడప్పుడు డైలీ వేర్కి ఏదైనా స్పెషల్ అకేషన్స్కి వేసుకోవడానికి ఇలాంటివి ఉంటే క్యూట్ ఉంటాయి. ఫస్ట్ టైం నేను బ్లాక్ బీడ్స్లో 1 గ్రామ్ గోల్డ్ థింగ్స్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. పెళ్ళైన వాళ్ళకి బ్లాక్ బీడ్స్ అంటే పిచ్చి ఉంటుంది నాకు తెలుసు. నాకు ఈ మధ్యనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి, ఇదైతే మంచి పార్టీ వేర్ పీస్. అది షార్ట్ తీసుకున్నాను కదా, ఇంకొకటి లాంగ్ తీసుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇదైతే నాకైతే ఫుల్ నచ్చింది. లాకెట్ చూడండి, ఇది కూడా డైమండ్ రెప్లికానే. దీనికి 2 క్రిస్టల్స్ ఇచ్చారు. ఈ క్రిస్టల్స్ లావెండర్ కలర్లో ఉన్నాయి. ఈ క్రిస్టల్స్కి సేమ్ మ్యాచింగ్ కలర్ స్టోన్ ఇచ్చారు మధ్యలో. లైక్ ఇది బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది కదా, అండ్ ఇంకొకటి ఇది పుస్తే కూడా అనుకోవచ్చు అనమాట. అట్లా ఉన్నది షేపు. నేను ఇలాంటిది ఆన్లైన్లో కూడా ఒకసారి చూశాను. ఇంకా పోగానే నాకు ఇది అనిపించే వరకు మంచిగా అనిపించింది, తీసుకుందాం అనిపించింది అనమాట. శారీస్ మీద అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి 900కి అట్లా ఇచ్చినట్టున్నారు. 800 చేంజ్ 900 వరకు వచ్చింది. కానీ మస్తు ఉన్నది. మనం జాగ్రత్తగా దాచుకుంటే
కలర్ షేడ్ అవ్వకుండా బాగానే ఉంటుంది. ఎందుకంటే 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి అంత ఈజీగా ఏది కాదు. మనం ఇది యూజ్ చేసినప్పుడు దీనికి పర్ఫ్యూమ్స్ కానీ లోషన్స్ కానీ అట్లా లిక్విడ్స్ ఏమీ తగలకుండా చూసుకుంటే దీని లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఏం కలర్ అస్సలు ఫేడ్ అవ్వదు. అండ్ యూజ్ చేసిన తర్వాత కూడా ఆ స్టోరింగ్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచిగా దీనికి కవర్స్ వస్తాయి కదా, అదే కవర్స్లో తిరిగి పెట్టుకుని జాగ్రత్తగా బాక్సెస్లో పెట్టుకుంటే ఎన్ని రోజులన్నీ ఉంటాయన్నమాట. నాకైతే మస్తు నచ్చింది. ఈ శారీస్ మీద బాగుంటుంది. 3 లేయర్స్ వచ్చే వరకు ఈ లాకెట్కి మస్తుగా అనిపిస్తుంది. ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను. మంచి 800-900 అంటే మంచి ప్రైజే. ఇన్ కేస్ మీరు ఇదే బేగం బజార్లో తీసుకుంటే 500 to 600 మధ్యలోనే వస్తుంది. ఇంకా ఇది రీటైల్ షాప్ కాబట్టి అంత ప్రైస్ తీసుకున్నారు. మస్తు అంటే మస్తు ఉంది డిజైన్. శారీస్ మీద ఇది ఒక్కటి పెట్టుకున్నా అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఆ లుక్. మంచి చిన్నవి వీటికి స్టడ్స్ కానీ లేకపోతే చాంద్బాలి టైప్లో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. ఈ క్రిస్టల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీని మధ్యలో వచ్చిన స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా నీట్గా ఉందన్నమాట. సేమ్ లైక్ గోల్డ్ అండ్ డైమండ్ పీస్ లాగా చాలా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ కూడా. అసలు హై క్వాలిటీ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే వీటిని శారీస్ కట్టుకొని ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని ఉన్నది. చాలా షైనింగ్ కూడా ఉంది. ఇప్పుడు రాత్రి కాబట్టి అంత షైనింగ్ ఏర్పడట్లేదు, బట్ చాలా షైనింగ్ ఉంది బయట రియల్గా చూస్తే. ఇంకొకటి చూపిస్తాను. ఇది బ్లాక్ బీట్స్ కాదు, మన పగడం అంటారు కదా, ఆ పగడం చైన్ అన్నమాట. ఒరిజినల్ పగడం అయితే కాదు. నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు చూడగానే కలర్ఫుల్గా అనిపించింది. శారీస్ మీద బాగుంటుంది ఇలాంటిది. వేరే వాళ్ళు కూడా పెట్టుకుంటుంటే నేను ఆన్లైన్లో చూశాను. అండ్ ఆన్లైన్లో కూడా చాలాసార్లు కలెక్షన్ చూశాను. యాక్చువల్లీ ఇది చూసాక నాకైతే నచ్చింది. బట్ ఇట్లా కాకుండా నల్ల పూసలకి పగడం వస్తుంది కదా, అట్లేమన్నా ఉందా అని అడిగాను. బట్ స్టాక్ ఏం లేదన్నారు. సో చూడగా ఇది కూడా నచ్చింది. మస్తు కలర్ఫుల్గా ఉంది అసలు. ఇది ఏ శారీస్ మీదైనా బాగుంటుంది. మనం పెట్టుకోవచ్చు, మమ్మీ వాళ్ళ ఏజ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ పగడాలకు కాసులు ఇచ్చారనమాట. ఈ కాసుల మీద లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అండ్ దాంతోపాటు చిన్న పింక్ స్టోన్ కూడా, కంప్లీట్ పింక్ కాదు, ఈ పగడాలకు మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం అటు ఇటుగా చిన్న స్టోన్ కూడా పెట్టారు. దాంతో దీని లుక్ అంతా మారిపోయింది. అండ్ ఇది ఏ శారీ మీద కన్నా బాగుంటుంది. ఏ కలర్ అని కాకుండా ఏ శారీ మీద తీసుకున్నా చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఇది కూడా ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 650 అలా పడింది. నేను ఇప్పుడు లాస్ట్ హుక్లో పెట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అండ్ ట్రెడిషనల్గా ఉందో. ఇంకా దానిపైన ఇంకా 3 హుక్స్ ఉన్నాయి. అది పెట్టుకుంటే ఇంకొంచెం ఇట్లా పైకి వెళ్తుంది అనమాట, లైక్ చోకర్ టైప్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది ఒరిజినల్ పగడాలు కాకపోయినా క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఉంది. నేను మరీ అడిగి తెచ్చుకున్న షాప్లో. నార్మల్ పూసల్లాగా కలర్ పోతే బాగోదు కదా, కొని డబ్బులు కూడా వేస్ట్. కనీసం ఒక 1 year అని ఉండాలి కదా. సో 650 అలా ఇచ్చాడు. వీటి క్వాలిటీ చాలా బాగుంటుంది అని చెప్పాడు. అంటే చూస్తే కూడా తెలుస్తుంది మనకు. అండ్ ఈ కాసు కూడా చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది. ఇది కూడా దీని మీద యాంటిక్ కోటింగ్ ఉంది. అండ్ చిన్న స్టోన్ చెప్పాను కదా, ఈ స్టోన్ కూడా ఊడిపోయేటట్టు కాకుండా మంచిగా దాంట్లో పొదిగారనమాట. మంచిగా ఉంది క్వాలిటీ అయితే. నెక్స్ట్ ఇంకా 1 గ్రామ్ గోల్డ్ షాపింగ్ అయిపోయాక డైరెక్ట్గా అక్కడ నుంచి జనరల్ బజార్లో ఉన్న స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను అనమాట. ఆ స్ట్రీట్ షాపింగ్లో అసలు ఒక్కసారి ఎంటర్ అవుతే ఏది తీసుకోవాలో అసలు అర్థం కాదు. మైండ్ కూడా పనిచేయదు అనమాట. అన్నీ ఒకటే దగ్గర కనిపించే వరకు ఆ బాధ ఏందో ఆడవాళ్ళకి అర్థమవుతుంది. అన్ని థింగ్స్ షాపింగ్ చేయడానికి ఒక్కటే దగ్గర కనిపిస్తే మొత్తం మైండ్లో 1,00,000 థింగ్స్ రన్ అవుతాయి. అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలని చెప్పేసి. సేమ్ నాది కూడా అదే అనమాట. సో ఈ షాపింగ్ అయ్యే వరకు 7 అలా అయింది. ఇంకా ఏదైనా తీసుకుందామని ఫస్ట్ చూశాను. ఇయర్ రింగ్స్ అట్లా తీసుకుందామని చూసి నాకు సెలెక్షన్కి చాలా టైం పడుతుంది అనమాట. వెంటనే ఇది ఓకే అని కొందరు తీసుకుంటారు కదా, నేను అట్లా తీసుకోలేను. చాలా మెల్లగా నిదానంగా వాటిని చూసి క్వాలిటీ ఎట్లుందో రీసెర్చ్ చేసి ఓకే బాగుంది
మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు, అట్లా నా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆలోచించి తీసుకుంటాను. సో నాకు షాపింగ్ కోసం అయితే చాలా ప్రశాంతంగా, టైం ఎక్కువ ఉంటే నేను ప్రశాంతంగా చేసుకోగలుగుతా. సో కొంచెమే టైం ఉంది కాబట్టి అటు ఇటు చూశాను. ఇంకా నేను అది మొదలు పెడితే అయిపోదు ఈరోజు. అండ్ ఇంట్లో ఆర్య ఒక్కడే ఉన్నాడు, అప్పటికే వదిలేసి వచ్చి 2 hours అయింది. ఆర్య ఒక్కడే ఉన్నాడు కాబట్టి వెంటనే వెళ్ళాలి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా వస్తా అని చెప్పేసి అట్లా వెళ్తూ ఉంటే సడన్గా బ్యాంగిల్స్ కనిపించాయి. ఒక 1 2 3 4 5 కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇది చాలామంది చూసే ఉంటారు ఆన్లైన్లో, అండ్ కొందరికి ఉండే ఉంటాయి. చాలా డేస్ అవుతుంది వచ్చి, ఇంకా నేను రెగ్యులర్గా వేసుకోను కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను. ఇది టియర్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా తీసుకుందామని, నాకు ఎక్కడ కనిపించలేదు. ఇవైతే మనం ఆన్లైన్లో పెట్టలేము కదా, పగిలిపోతాయి. అండ్ ఇందులో 2 types ఉంటాయంట. ఇదేమో నార్మల్ మన పలక బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అంత విడుతుంది. ఇంకో టైప్ చూపించాడు, అవైతే చాలా థిక్గా ఉండే, అంటే 2 బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ ఏమున్నంత థిక్గా ఉండే అనమాట. ఇదేమో 80 రూపీస్ డజన్ చెప్పి 60 రూపీస్కి డజన్ ఇచ్చాడు. అవేమో 180 రూపీస్ డజన్ అన్నాడు, అంటే ఇక 150 వరకు ఇస్తుండే కావచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, అయితే మస్తు నచ్చినాయి ఇవి. యాక్చువల్లీ నేను 2 సైజ్ వేసుకుంటా, ఈసారి 2 4 తీసుకున్నాను. కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బట్ ఓకే. పింక్ అనగానే మంచి రాయల్ లుక్ వస్తుంది కదా, కలర్ నాకైతే మస్తు నచ్చింది. సో ఇందులో నేను 5 కలర్స్ తీసుకున్నాను, సేమ్ బ్యాంగిల్స్. అంటే ఎప్పుడన్నా శారీస్ మీద వేరే టైప్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి వీటిని యాడ్ చేసినా చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ఇది రాయల్ బ్లూ. ఇది 2 4 అన్నాడు కానీ కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఈ పగిలితే చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ ఈ అన్ని బ్యాంగిల్స్ మీద గోల్డ్ కలర్ స్టోనే పెట్టేసి ఉంది. ఇది 60 రూపీస్, అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇవే మన ఊర్లో 100 రూపీస్కి ఇస్తారు. ఇంకా ఇది మనకు హైదరాబాద్ కాబట్టి 60, మన దగ్గర ట్రాన్స్పోర్ట్ వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది దీని ప్రైస్. చూడండి ఎంత బాగున్నాయి అసలు. రాయల్ బ్లూ కలర్, రాయల్ బ్లూ మీద ఈ గోల్డ్ కలర్ స్టోన్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మస్తు అంటే మస్తు బ్యూటిఫుల్ ఉన్నది. మస్తు అనిపించింది నాకు ఈ కలర్ కూడా. ఈ కలర్ శారీ ఉంది, ఎప్పుడు వేసుకుంటానో తెలియదు కానీ బాగుంది. ఇవి డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి, శారీస్ అనే కాదు. హాఫ్ శారీస్ కానీ, లాంగ్ లెంత్ డ్రెస్సెస్ కానీ, అంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్, నాట్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ కలర్. మస్తు ఉన్నది అసలు ఈ కలర్. అటు ఆలివ్ కలర్ కదా, మస్తు కనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను ఈ కలర్ బ్యాంగిల్స్ని చూడడం అండ్ వేసుకోవడం కూడా మస్తు ఉన్నది. నాకైతే బాగా నచ్చినాయి ఇవి. ఇంకొకటి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్. ఇది కంప్లీట్గా ఆరెంజ్ అని కూడా కాదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, కొంచెం ఆరెంజ్ కనిపిస్తుంది, కొంచెం పీచ్ కలర్లో కనిపిస్తుంది. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఇది షైనింగ్ని బట్టి డిఫరెంట్గా 2 3 కలర్స్లో షైనింగ్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి ఇవి కూడా. 60 రూపీస్కి డజన్, అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇంకో కలర్ వచ్చేసి మరి అక్కడ నేనైతే గోల్డ్ కలర్ ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు అది కొంచెం గోల్డ్ కలర్ అండ్ ఎల్లో కలర్ టైప్లో కనిపిస్తుంది. మీరు బ్యాంగిల్స్ ఏ సైజులో వేసుకుంటారు చెప్పండి. ఐ మీన్ టైట్గా ఉండేటివి మీకు ఇష్టమా, కొంచెం లూజ్గా ఉండేటివి ఇష్టమా? ఎంత బాగున్నాయి చూడండి అసలు. ఇంకా జనరల్ బజార్లో బ్యాంగిల్ షాపింగ్ అయ్యాక డైరెక్ట్ హెయిర్ కట్ కోసం వేరే ప్లేస్కి వచ్చేసాను. ఎంత వీలైతే అంత తొందరగా చేసుకుందామని ప్లాన్ ఉండే. అండ్ ఒక జనరల్ బజార్ గురించి ఒక లాంగ్ వీడియో తప్పకుండా పోస్ట్ చేస్తాను. నాకు కూడా అందులో షాపింగ్ చేయక చాలా ఇయర్స్ అవుతుంది, ఆ జనరల్ బజార్కి వెళ్ళాక.
అన్నీ దొరుకుతాయి అందులో. సో మంచిగా ప్రశాంతంగా తీరిగ్గా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ షాపింగ్ చేస్తూ ఏమేమి దొరుకుతాయి, ప్రైజెస్ ఎట్లుంటాయి అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. క్వాలిటీ ఎట్లుంటుంది, ప్రైజెస్ ఎట్లుంటాయో మంచి క్లియర్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. సో అస్సలు మిస్ అవ్వద్దు మీరు కూడా. ఇంకా నెక్స్ట్ హెయిర్ కట్. ఇంకా హెయిర్ కట్ మీకు వీడియో అటాచ్ చేశాను కదా. హెయిర్ కట్ అయిపోయాక అక్కడి నుంచి ఇంకా లేట్ అయింది, బట్ ఇంకా నైకా స్టోర్ ఉందన్నమాట. అక్కడ వచ్చాం కదా ఇంత దూరం, మళ్ళీ రేపు వద్దామంటే కుదరదు. సో నైకాకి వెళ్దాం అనుకున్నా. సో నైకాకి వెళ్ళిన రీజన్ ఏంటంటే నా ఫౌండేషన్ కాంపాక్ట్, అంతేనా, అంతే. జనరల్గా ఫౌండేషన్ కాంపాక్ట్ గురించి వెళ్ళాను. నేను ఎప్పుడు కొన్నానంటే లాస్ట్ టైము నా ఎంగేజ్మెంట్ టైంలో, అంటే 2023లో కొన్నాను. దాని తర్వాత నేను అస్సలు కొనలేదు మళ్ళీ. అవి లిటరల్లీ చెప్తున్నాను, ఎట్లున్నావు అట్లనే ఉన్నాయి. ఏదో ఎప్పుడో ఒకసారి హార్డ్లీ ఒక 20 టైమ్స్ పెట్టుకున్నా కావచ్చు. మొన్న పెట్టుకుందామని తీసి చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనమాట. నాకు ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఈ కాస్మెటిక్స్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ తెచ్చుకొని పెట్టుకోవాలని అసలు మైండ్ వెళ్ళదటు. ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటా, అవి అట్లనే ఉండి ఎక్స్పైరీ డేట్ అయిపోయి పడేసిన సందర్భాలు ఎన్నో. ఈసారి కూడా చాలా బాధ అనిపించింది. ఇన్ని వస్తువులు అసలు యూజ్ చేయకుండా ఎక్స్పైర్ అయిపోయినాయి, అయ్యో అని అనిపించింది. ఇంకా అవి పడేయలేదు. ఈ వీడియో అయిపోయాక మీకు ఎండ్కి చూపిస్తాను ఏమేమి థింగ్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయాయో. సో అందుకని చెప్పేసి ఎక్స్పైరీ అయినవి పెట్టుకుంటే ఇంకా అంతే సంగతులు, ఎలర్జీస్ అవి వస్తాయి, అసలు పెట్టుకోవద్దు కూడా. సో అందు గురించి అని చెప్పేసి రెగ్యులర్ డైలీ వేర్ కోసము ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ కోసం వెళ్ళాను. సో ఫౌండేషన్ వచ్చేసి నేను మేబ్లిన్ది యూజ్ చేస్తాను, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. ఇది వచ్చేసి మేబ్లిన్ సూపర్ స్టే అన్నమాట. చాలా బాగుంటుంది క్వాలిటీ, అండ్ యూజ్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. మేబ్లిన్లో ఇంకో ఫౌండేషన్ కూడా ఉంటుంది. దానికి దీనికి ఏంది డిఫరెన్స్ అంటే, అదేమో అప్ టు 16 hours స్టే అని ఉంటుంది, ఇదేమో అప్ టు 30 hours అంట. మరీ 30 hours పెట్టుకున్నట్టు ఉండదు, అది మనకు కూడా తెలుసు. బట్ దే ఆర్ క్లెయిమింగ్ ఇట్ స్టేస్ అప్ టు 30 hours అని. అండ్ క్వాలిటీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానికంటే ఇది క్వాలిటీ బాగుంటుంది, ఎందుకంటే నేను యూజ్ చేసి చూసాను. అండ్ ఇప్పుడు ఇది కొత్తది ఉన్నట్టున్నది, ఓల్డ్ది అయితే వేరే ఉంది డిజైన్. దీనికి లావెండర్ క్యాప్ ఇచ్చారు, ఓల్డ్ది వైట్ క్యాప్ ఉంటుండే. అండ్ ఇది ఇంక్లూడింగ్ SPF 16 అంట. అంటే దీంట్లో సన్ ప్రొటెక్షన్ కూడా యాడ్ చేశారనమాట. సో అదొక గుడ్ పాయింట్ టు బై దిస్ అనమాట. నాకైతే బాగా నచ్చుతుంది. నేను ఎక్కువ వాడిన దాంట్లో ఇది ఒకటే అనమాట ఫౌండేషన్. ఇంకా మనం ఏదో బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు కదా 10 రకాల ఫౌండేషన్స్ పెట్టుకొని అది ఇది పెట్టుకోవడానికి. నేను వాడే ఒక్క ప్రోడక్ట్ ఇది మేబ్లిన్ అనమాట. ఇదేమో ప్రైస్ ₹799 ఉన్నట్టుంది, 799 ఇది ప్రైస్. అండ్ దీని క్వాంటిటీ వచ్చేసి 35 ml అంట. దీని క్వాంటిటీ వచ్చేసి 35 ml. అండ్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇట్ స్టేస్ అప్ టు 30 hours అండ్ వెయిట్లెస్ ఫీల్, సాఫ్ట్ మ్యాట్ ఫినిష్, బిల్డబుల్ ఫుల్ కవరేజ్, వాటర్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్. ఇదైతే నిజం. ఇది వాటర్ ప్రూఫే అండ్ స్వెట్ ప్రూఫ్ కూడా. ఇది పెట్టుకున్నాక చెమటలు అంతా రావు. అండ్ ఫుల్ కవరేజ్ ఇస్తుంది అదంతా. అంటే ఫుల్ కవరేజ్ ఇన్ ద సెన్స్ ఏదన్నా చిన్న స్పాట్స్ కానీ, అంటే డార్క్ స్పాట్స్ కానీ, ఏదన్నా మచ్చలు అవి ఉంటే ఫుల్ కవరేజ్ ఇస్తుంది అనమాట. ఇది పెట్టుకుంటే ఇంకా మనం కన్సీలర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది ఇది క్వాలిటీ. సో మస్ట్ ట్రై. అండ్ ఇంకా ఇందులో నా షేడ్ వచ్చేసి 120. మీరు కూడా ఇది కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ అస్సలు కొనుక్కోకండి. మీకు ఒకవేళ మీ షేడ్ తెలిస్తే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. షేడ్ తెలియకపోతే మాత్రము మీకు దగ్గరలో ఉన్న, ఇది ఓన్లీ నైకాలోనే దొరకదు కదా, హెల్త్ అండ్లో అట్లా కాస్మెటిక్ స్టోర్స్ ఉంటాయి కదా, ఆ స్టోర్స్లో ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి ఈ ప్రోడక్ట్ని స్కిన్ మీద టెస్ట్ చేసుకొని మీకు ఏ షేడ్ అయితే సూట్ అవుతుందో అదే తీసుకోండి. నాది వచ్చేసి 120 క్లాసిక్ ఐవరీ అనమాట. సో నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ఈ షేడ్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దీనికి మ్యాచ్ అయ్యే కాంపాక్ట్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా నా ఎంగేజ్మెంట్ టైంలో తీసుకున్నాను, అది కూడా ఇంకా అవ్వలేదు, ఆల్మోస్ట్ 70% అట్లా కంప్లీట్ అయినట్టుంది. ఇంకా అది కూడా ఎక్స్పైరీ డేట్ అయింది చెప్పాను కదా. సో ఇది తీసుకున్నాను అనమాట. సేమ్ షేడ్ ఇది కూడా 120 క్లాసిక్ ఐవరీ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ మేబ్లిన్లో కూడా కాంపాక్ట్స్ 2 types ఉన్నాయి. ఇప్పుడు ఫౌండేషన్లో సూపర్ స్టే అనేది ఎట్లా
హయ్యర్ క్వాలిటీయో. ఇది మేబ్లిన్ ఫిట్ మీ కాంపాక్ట్ కూడా మంచి క్వాలిటీ అనమాట. దీని మీద వీళ్ళేం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇట్ లాస్ట్ అప్ టు 12 hours అండ్ లాంగ్ లాస్టింగ్, న్యాచురల్ పోర్లెస్ లుకింగ్ ఫినిష్, సో ఎక్సెట్రా దీని మీద ఉన్నది. ఇంకా ఇది నార్మల్ నుంచి ఆయిలీ స్కిన్ వరకు ఎవరికన్నా సెట్ అవుతుంది. ఫౌండేషన్స్ పెట్టుకోవడం మాకు ఇష్టం ఉండదు, పౌడర్ లాగా ఏదైనా వేసుకోవడానికి మంచి కాంపాక్ట్ కావాలి అనుకునే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫౌండేషన్ అయితే ఓపెన్ చేసి ఒకసారి అప్లై చేసుకున్నాను, దీంట్లో చూపిస్తాను చూడండి ఏమొస్తాయో. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను. ఇంత ప్రోడక్ట్ వస్తుంది అండ్ దీని కింద మిర్రర్ ఇచ్చి అండ్ ఒక స్పాంజ్ ఇచ్చారు, అంతే వస్తుంది. సో చాలా కాంపాక్ట్గా ఉంటుంది, మీరు ఎటైనా హ్యాండ్ బ్యాగ్లో వేసి తీసుకెళ్ళడానికి కూడా. సో దీని క్వాంటిటీ వచ్చేసి 8.5 grams. సో చాలా బాగుంటుంది క్వాలిటీ. వితౌట్ ఫౌండేషన్ కూడా దీన్ని మనం మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ పెట్టుకొని దాని మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ మర్చిపోయా, వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీది ఏదైతే ఫౌండేషన్ షేడ్ ఉంటుందో అదే షేడ్లో కాంపాక్ట్ కూడా తీసుకోవాలి. అదొక షేడ్ ఇదొక షేడ్ అయితే కలర్ మ్యాచ్ అవ్వదు, బాగా కనిపించదు అనమాట. ఫౌండేషన్ ఏ షేడ్ ఉంటే ఇది కూడా అదే షేడ్ తీసుకోండి. ఇంకా నైకాకి వెళ్ళినప్పుడు ఉమెన్స్ డే నెక్స్ట్ డే అనమాట. సో ఏదో ఆఫర్ ఉన్నాయంట, buy 2 get 1 free. సో నేను ఇది తీసుకోవాలని అనుకోలే, కానీ వాళ్ళు మీకు నచ్చిన లిప్స్టిక్ ఏదైనా తీసుకోండి, లేకుంటే ఇంకేదైనా ప్రోడక్ట్ తీసుకోండి అంటే ఇంకా మనకు లిప్స్టిక్ పిచ్చి కదా, సో లిప్స్టిక్ తీసుకుంటా అని తీసుకున్నాను. ఇది కూడా మేబ్లిన్ సూపర్ స్టే అనమాట. సూపర్ స్టే మ్యాటింగ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అప్లై చేసుకున్నది ఇదే. దీని ప్రైస్ వచ్చేసి జనరల్గా కొనుక్కోవాలనుకుంటే 699, క్వాంటిటీ ఏమో 5 ml ఉంటుంది. సూపర్ స్టే అని నేమ్ ఎట్లుందో నిజంగా అంతేసేపు 12 hours వరకు ఉంటుంది. మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ దాకా అలానే ఉంటుంది. ఇంకా మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే కూడా ఆయిల్ తీసుకొని రిమూవ్ చేసుకునే వరకు అస్సలు పోదన్నమాట, అంత లాంగ్ స్టే ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఈ సూపర్ స్టేలో ఎంగేజ్మెంట్ టైంలో రెడ్ కలర్ టైప్ది తీసుకున్నాను, అది కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అసలు అది నేను హాఫ్ కాదు కదా 10% కూడా పెట్టుకోలేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అంత డార్క్ కలర్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేయం కదా, సో చాలా బాధగా ఉంది అవన్నీ పడేయడానికి. మీకు వీడియో ఎండ్లో నేను అవన్నీ చూపిస్తాను ఏమేమి ఎక్స్పైరీ డేట్ అయిందో. సో ఇదన్నమాట కలర్. ఇట్లా దీనికి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది లిప్స్టిక్. సో అప్లికేటర్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది పెట్టుకోవడానికి. అండ్ ఇందులో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ తీసుకోవడం కంటే ఆన్లైన్లో తీసుకుంటే ఆఫర్స్ ఉంటాయి. బట్ మీకు ఏది కలర్ సూట్ అవుతుందో తెలియనప్పుడు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి తీసుకోవడం బెటర్, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్ మీద స్వాగ్ చేసి అంటే మీకు ఏ కలర్ సూట్ అవుతుందో మనం అన్ని కలర్స్ ట్రై చేసి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక సన్ స్క్రీన్ తీసుకున్నాము, నాకు కాదు అరవింద్ బాబు కోసం అనమాట. సన్ స్క్రీన్స్ అక్కడ చూస్తే మనం రెగ్యులర్గా వాడే సన్ స్క్రీన్స్ ఏం లేకుండే, అండ్ ఇది కొత్తగా వచ్చిందంట లోరియల్ నుంచి. లోరియల్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి, హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అనమాట. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై. ఇది ఏంటంటే SPF 50+ అండ్ PA+++++, 4+లు ఉన్నాయి, అంటే అంత ప్రొటెక్షన్ దొరుకుతుంది అనమాట సన్ నుంచి. ఇది ఒకటి తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 799 ఉండే దీని ప్రైస్, మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. ఇదనమాట, మంచిగా ఉంది. ఇది కూడా జస్ట్ ఒకసారి హ్యాండ్ మీద అప్లై చేసుకొని ట్రై చేశాను, మా అరవింద్ బాబు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో ఇదనమాట నా నైకా షాపింగ్. జస్ట్ ఒక ప్రోడక్ట్స్ కోసం వెళ్ళాను. అండ్ ఇవే కాకుండా ఇంకా ఆన్లైన్లో కూడా నేను నైకా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను. అవి కూడా ఇప్పుడు ఈ వీడియోలో యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నాను, బట్ చాలా లెందీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది వీడియో ఇప్పటికే. సో అవి మీకు నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు ఆన్లైన్లో నేను పర్చేస్ చేసిన డ్రెస్సెస్ అంటే ఐ మీన్ షర్ట్స్ తీసుకున్నాను అవి, ప్లస్ ఇంకా ఆన్లైన్లో కాస్మెటిక్స్ ఏం ఆర్డర్ చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను నా ఎక్స్పైరీ డేట్ అయిన ప్రోడక్ట్స్ చూపిద్దామని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను. తీసిన కొద్ది ఇంకా వెళ్తూనే ఉంటాయి. చాలా అంటే చాలా బాధగా ఉంది, చాలా వేస్ట్ ఆఫ్ మనీ. ఇంకోసారి ఇట్లా చేయొద్దని అనుకుంటున్నాను, కావాల్సుకొని చేసింది అయితే కాదు. పెట్టుకుంటా కదా అని కొనుక్కున్నా, బట్ పెట్టుకోలేదన్నమాట, మొత్తం వేస్ట్ అవి ఇప్పుడు.
తీసిన కొద్ది వెళ్తూనే ఉంటాయి, బట్ కొన్ని చూపిస్తాను నేను. సో ఇంతకుముందు మీకు సూపర్ స్టే లిప్స్టిక్ చూపించాలా, ఇది ఇంకో షేడ్ అనమాట. చెప్పాను కదా ఎంగేజ్మెంట్ టైంలో తీసుకున్నాను. ఇది యూజ్ బిఫోర్ 6/24 ఎప్పుడో అయిపోయింది, నేను కనీసం చూడట్లేదు. దీంట్లో ఫుల్ ప్రోడక్ట్ ఉన్నది చూడండి, ఫ్రెష్గా మీకు చూస్తేనే ఏర్పడుతుంది. ఫుల్ ప్రోడక్ట్ అట్లనే ఉన్నది. అండ్ దీంతో పాటు ఇవి కూడా కొనేటప్పుడు, అంటే లాంచ్ అయినప్పుడు కొన్నాను నా ఫ్రెండ్తో ఒకసారి బయటికి వెళ్ళి. వినైల్ లిప్స్టిక్స్ అంటారు కదా అవి అనమాట. ఇది కూడా సూపర్ స్టేనే. అప్పుడు ఇది 999కి ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇవి 2 కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయాయి, ఇవి 2. అండ్ ఇదొకటి కన్సీలర్, ఎంగేజ్మెంట్ టైంలోనో పెళ్లి టైంలోనో తీసుకున్నాను. ఇది కూడా చూడండి, 9th month 2024. ఇగో ఇక్కడ దాకా ఉంది ప్రోడక్ట్. ఇది హాఫ్ కూడా యూజ్ చేయలేదు అసలు. ఇదొకటి. అండ్ ఇంతకుముందు చూపించాను కదా సూపర్ స్టే ఫౌండేషన్, ఇంక ఇది యూజ్ చేసినట్టున్నాను, బట్ ప్రోడక్ట్ అయితే ఇంక ఇక్కడ దాకా ఉన్నది చూడండి. ఇది హాఫ్ వర్క్ అయితే అయిపోయింది 3 yearsలో హార్డ్లీ. సో ఇది ఇంకా ఈ నెయిల్ పాలిష్, ఇదంటే లైట్, ఇవి సౌండ్ వస్తుంది చూడండి. ఇంకా ప్రోడక్ట్ ఉంది దీనిలో, ఫ్రెష్గా కొత్తగా అట్లనే ఉన్నాయి, మంచి కలర్స్, వేస్ట్ అయిపోయినాయి అనిపిస్తుంది. ఇక్కడ కింద ఉన్నది ఎక్స్పైరీ డేట్, ఇక్కడ సరిగ్గా కనిపించట్లే కానీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2022. సో 24కి అయిపోయింది. ఇది ఒక లిప్స్టిక్, ఇది కూడా. సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2022. సో 22 అంటే ఏదైనా ప్రోడక్ట్ 3 years వస్తాయి. ఇది కూడా ఇప్పుడు కథ మొత్తం వేస్ట్ అసలు. ఇంకోసారి ఇంకోసారి ఇలా చేయను. నాకు ఏదైతే అవసరం ఉంటుందో అదే కొనుక్కుంటాను. ఇంక ఇది వేస్ట్ అయిపోతే నేను ఏం చేయలేను. సో ఇది చూపిస్తాను చూడండి, లోరియల్ ప్యారిస్ నుంచి గ్లైకాలిక్ బ్రైట్ క్రీమ్ అని. నేను ఇది ఎక్కడ కొన్నానంటే పాండిచేరికి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, పెట్టుకుంటానేమో అని. అసలు ఎందుకు తీసుకున్నానో కూడా గుర్తులేదు. అక్కడ హెల్త్ అండ్లో హెల్త్ అండ్లోకి వెళ్ళి తీసుకున్నాను. ప్రోడక్ట్ చూడండి, ఇది ఎవరో పెట్టుకున్నట్టున్నారు, కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇది ఎవాపరేట్ అయిపోతాయి, ఇవి అట్లా ఎవాపరేట్ అయిపోయినట్టుంది. ఇదైతే చూడండి ఎంత ఉందో, ఇది కూడా ఎవాపరేట్ అయింది, నిండుగా ఉండే. సో ఇదైతే ఒక 2 సార్లు పెట్టుకున్నా కావచ్చు. ప్రైమర్ అంటారు కదా, ప్రైమర్. ఇది కూడా ఎంగేజ్మెంట్ టైంలోనే తీసుకున్నాను. ఇది కూడా వేస్ట్, ఇంకా ఇవన్నీ డస్ట్బిన్లో పడేయాల్సిందే. ఇంకొకటి ఇది ఒక పర్ఫ్యూము, ఇది చూడండి ఎంత ఉందో, ఇంతగానం మిగిలిపోయింది. ఇది కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. దీని మీద యాక్చువల్గా డేట్ లేదు కానీ నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు దీన్ని. ఎప్పుడు తెలుసా, ఒక 3 years బ్యాక్ అనుకుంటా. నిజంగా చెప్పాలంటే నాకు అంత ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్టే ఉండదు. కొనుక్కుంటా, మళ్ళీ అన్నీ ఉండాలి, ఎప్పుడేమో అవసరం వస్తుందో, వేరే వాళ్ళని చూసినప్పుడు అయ్యో నాకు కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుందా, తీసుకుంటా. అది యూజ్ చేయడం ఉండదు, ఏముండదు. బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకొని ఫటాఫట్ వెళ్ళిపోవడమే. ఇంక ఇవన్నీ తీరిగ్గా కూర్చొని పెట్టుకునే ఓపిక ఉండదు, టైం ఉండదు. అట్లా నావి ఇన్ని వేస్ట్ అయిపోయాయి అన్నమాట. లాస్ట్ టైం కూడా జస్ట్ ఒక 2-3 months బ్యాక్ ఐలైనర్, మస్కారా, కాజల్ అన్నీ పడేసిన ఎక్స్పైరీ డేట్ అయిందని. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పెట్టుకోవడానికి కావాలి కదా, మళ్ళీ కొనుక్కున్నా అన్నీ పడేసి. అట్లా ఎన్ని చూపించాలి, ఇంకా చాలా అయిపోయినాయి అసలు. థింగ్స్ అన్నీ మొత్తం ఏమంటారు, మనీ వేస్ట్, మొత్తం వేస్ట్ అయిపోయినాయి. సో ఇది చూసి అయ్యో డబ్బులు వేస్ట్ అది ఇదని నన్ను తిట్టకండి, కావలసుకొని చేసింది కాదు. 3 years బ్యాక్ అట్లా కొన్నాను, యూజ్ చేయలేదు, అవన్నీ మిగిలిపోయాయి. ఇంకా పడేయడం తప్ప ఇంకో ఆప్షన్ అయితే లేదు. అస్సలు మర్చిపోయా నేను. ఇన్సైట్ కాస్మెటిక్స్ వాళ్ళది కన్సీలర్ ప్యాలెట్ అనమాట. ఇది కూడా యూజ్ చేద్దాంలే, డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ కవర్ చేయొచ్చు కదా అని చెప్పి యూట్యూబ్లో చూసి తీసుకున్నాను. ఇది కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అండ్ ఇది
ఇది అయితే మంచి హైలైటర్ అసలు. ఇది ఎంగేజ్మెంట్ టైంలో తీసుకున్నాను. ఇది కూడా మెబిలిన్దే, మెటాలిక్ హైలైటర్ అంటారు. మస్తు ఉంటుంది ఇది కూడా. హార్డ్లీ ఒక 5 times కూడా యూజ్ చేసినో లేదో చూడండి. ఇది ఎక్స్పైరీ డేట్ యూజ్ బిఫోర్ 11/24. ఇంత దారుణంగా ఇన్ని ప్రోడక్ట్స్ అయిపోయినాయి అసలు. ఇదొకటి. అదే ఇంతకుముందు చూపించాను కదా కొత్త ప్రోడక్ట్ మెబిలిన్ది, ఇదన్నమాట. ఇది కొంచెం సగమన్న అయిపోయింది. ఇది కూడా ఎక్స్పైరీ డేట్ ఖతం. ఇంకా ఇది షుగర్ కాస్మెటిక్స్ది లూజ్ సెటప్ పౌడర్ అన్నమాట. ఇది కూడా తీసుకొని 3 years అయినట్టున్నది. ఎక్స్పైరీ డేట్ కాకముందేమో వాడదాంలే అన్నట్టు ఉంటుంది. ఇది చూడండి 25/2, 1 month అయిందనమాట ఎక్స్పైరీ డేట్ అయిపోయి. ఇది కూడా ఫుల్ అట్లనే ఉన్నది అసలు. ఇంత ప్రోడక్ట్ మిగిలి ఉన్నది. ఎవరికన్నా ఇచ్చినా వాళ్ళనే యూజ్ చేస్తుండే కావచ్చు, కానీ కాస్మెటిక్స్ ఏమో ఒకరు షేర్ చేయొద్దు. ఇది పరిస్థితి. ఇంకా ఉన్నాయి, తీసిన కొద్దీ వెళ్తూనే ఉంటాయి. ఐఎమ్ ఫీలింగ్ సారీ అబౌట్ ఆల్ దిస్. నాకేం ఫన్గా లేదు ఇవన్నీ చూపించడానికి, బట్ ఇంత వేస్ట్ ఆఫ్ మనీ ఇంకోసారి చేయను. ఐ ప్రామిస్ టు మై సెల్ఫ్ ఇంకోసారి చేయను అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో వరకు స్టే ట్యూన్. బాయ్.